హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ మన ఛానల్కి వస్తున్న రెస్పాన్స్కి థ్యాంక్ యూ సో మచ్. మంచిగా ముందుకెళ్తుంది మన ఛానల్, ఇదంతా మీ వల్లనే. అండ్ ఈరోజు కూడా మీకోసం ఇంకొక కార్ తీసుకొచ్చాను. దట్ ఈస్ ద ఆల్ న్యూ 2021 హ్యుండై వెన్యూ. సో ఈ ప్రజెంట్ ఈ కార్ ఇది హ్యుండై వెన్యూ పెట్రోల్ SX IMT అనమాట. అంటే ఇది ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. సో దీనికి నార్మల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్కి ఆటోమేటిక్కి డిఫరెన్స్ అయితే ఉంది. ఆ డిఫరెన్స్ కూడా మీకు క్లియర్గా చెప్తాను. సో వీడియో అయితే మనం స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా కానీ మన వీడియోస్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బిల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేయండి. ఎందుకంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో డూ సబ్స్క్రైబ్, స్టే కనెక్టెడ్. అండ్ ఇలాంటి వీడియోస్ ఇక ముందు చాలా వస్తుంటాయి కాబట్టి మీరు అయితే ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. అండ్ మీ సపోర్ట్ కూడా కావాలి. మీరు సపోర్ట్ ఉంటే మాత్రం డెఫినెట్లీ ఇంకా ముందు చాలా వీడియోస్ అయితే చేస్తారు. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఈ కార్ ఏంటి, ఈ కార్లో ఫీచర్స్ ఏమున్నాయి, దీని ప్రైస్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో దిస్ ఈజ్ ద ఆల్ న్యూ హ్యుండై వెన్యూ 2021 BS6 మోడల్. సో మీరు చూస్తున్న ఈ మోడల్ అవుతుంది ఈ టోటల్ 2021 వర్జన్. సో ప్రీవియస్ మోడల్కి ఈ మోడల్కి స్లైట్ చిన్న చేంజెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ మెయిన్గా చూసుకుంటే కూడా ఇంటీరియర్లో ఏవైతుందో ఇంటీరియర్ అయితే టోటల్ చేంజ్ అయింది. అండ్ ఎక్స్టీరియర్లో చూసుకుంటే కూడా పెద్దగా డిఫరెన్సెస్ అయితే ఏం లేవు, సేమ్ లైక్ ప్రీవియస్. కానీ ఇప్పుడు ఈ 2021 ఇవన్నిట్లో ఏంటంటే ఇప్పుడు IMT అనేది కొత్తగా యాడ్ అయింది. సో ఇదేంటంటే దీంట్లో మీకు టర్బో ఇంజన్ అనమాట ఇది. సో మీకు ఇంజన్ బే కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను. టర్బో ఇంజన్ ఏంటంటే నార్మల్ ఇంజన్స్ కంటే కొంచెం ఫాస్ట్ ఉంటుంది, CC తక్కువ ఉంటుంది కానీ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దీని ఇంజన్ ఏంటంటే ఇది 1 లీటర్ టర్బో ఇంజన్ ఉంటుంది. మీకు సార్ ఇంజన్ బే చూపిస్తాను. ఇప్పుడు ఇంజన్ బే అయితే దీనికి ఇలా ఉంటుంది. ఇది పెట్రోల్ ఇంజన్ కాబట్టి మీకు పెద్దగా కాంపోనెంట్స్ అనేవి తక్కువ ఉంటాయి దీంట్లో. అయితే ఇది 1 లీటర్ కప్ప టర్బో GDI ఇంజన్ అనమాట. అయితే మీకు ఇది ఇంటెలిజెంట్ ట్రాన్స్మిషన్ తోటి వస్తుంది కాబట్టి దీనికి మీకు ఎలా ఉంటుందంటే మీకు గేర్స్ ఉంటాయి కానీ క్లచ్ అయితే ఉండదు, అదొకటి డిఫరెన్స్. సో నార్మల్ మన మాన్యువల్ ట్రాన్స్మిషన్లో క్లచ్ కూడా ఒకటి ఉంటుంది కదా, ఈ కార్లో ఉంటుంది అది. అండ్ ఈ కార్ది ఒకవేళ మీరు పవర్ చూసుకుంటే కూడా దీని పవర్ మీకు 118 bhp ఉంటుంది. అండ్ టార్క్ ఏమో మీకు 171 Nm టార్క్ ఉంటుంది. సో ఇవైతే మీకు జస్ట్గా బేసిక్ ఫిగర్స్. అండ్ ఇది ఒక కంపెనీ వాళ్ళు చెప్పేది క్రాస్ ఓవర్ SUV అంటున్నారు కాబట్టి దీని గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 190 mm ఉంది గ్రౌండ్ క్లియరెన్స్. అంటే మన ఇండియన్ రోడ్స్ ప్రకారం 190 mm అంటే నార్మల్ కార్ కంటే కొంచెం ఎక్కువ అనమాట. ఇప్పుడు హ్యాచ్ బ్యాగ్స్ ఏవైతే ఉంటాయో హ్యాచ్ బ్యాగ్స్ కంటే కొంచెం హైట్ ఉంటుంది. సో ఇదైతే మీకు దీని గురించి. ఇప్పుడు ఫ్రంట్ డిజైన్ గురించి చూసుకుంటే సో ఫ్రంట్లో అయితే సేమ్ మనకి ఇంతకుముందు ఏదైతే ఉండేనో సేమ్ అదే క్యారీ అవుట్ అయింది. ఇక్కడ మొత్తం క్రోమ్ టైప్ అన్ని గ్రిల్స్ ఉన్నాయి, పెద్ద హ్యుండై లోగో. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది మెయిన్ సెక్షన్ అనమాట. ఇది టోటల్ ఇది మనకి DRL అనేది సేమ్ మనకి ఒక రౌండ్ షేప్ అనేది పెద్దగా ఉంటుంది. ప్లస్ ఇక్కడ మీకు ప్రొజెక్టర్ ల్యాంప్స్, ఇది లోపల వచ్చింది కార్నరింగ్ ల్యాంప్. సో ఇది కార్నరింగ్ ల్యాంప్ ఎలా అంటే మీ స్టీరింగ్ ఒకవేళ రైట్ సైడ్ తిప్పారనుకోండి ఈ రైట్ సైడ్ ఎక్స్ట్రా లైట్ అనేది ఆన్ అవుతుంది. ఒకవేళ లెఫ్ట్ సైడ్ తిప్పితే లెఫ్ట్ సైడ్ ఒక లైట్ ఆన్ అవుతుంది ఎక్స్ట్రాగా. సో అది మీకు పనిచేస్తుంది. అండ్ ఇక్కడ మీకు ఇండికేటర్స్. సో ఇది ఓన్లీ ఫర్ ఇండికేటర్స్, DRL కాదు. DRL అయితే ఇక్కడనే ఉంది. అండ్ ఫాగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. దీనికి ఫాగ్ ల్యాంప్స్ కూడా ప్రొజెక్టర్సే ఉన్నాయి. సో మీకు విజన్ చూసుకుంటే విజన్ అయితే బాగుంటుంది, ప్రొజెక్టర్స్ అయితే చాలా బాగా కనిపిస్తాయి. సో సైడ్ ప్రొఫైల్ చేసుకుంటే ఇది స్మాల్ SUV కాబట్టి ఇదేంటంటే టోటల్ మీకు ఏదైతే లెంత్ ఉంటుందో కార్ ఇది కొంచెం నార్మల్. ఇప్పుడు మనం SUVs కంపేర్ చేసుకుంటే సైజ్ కొంచెం తక్కువ ఉంటుంది. సో ఇది మనకి స్మాల్ SUVs. అండ్ వీల్ సైజెస్ కూడా ఇది ఫ్రంట్ వచ్చేసరికి మీకు 16 ఇంచ్ అలోయ్ వీల్స్ ఉన్నాయి. ఇవి టోటల్ కూడా మెషిన్ కట్ అలోయ్ వీల్స్. అండ్ మీకు ఫ్రంట్ ఏమో డిస్క్స్ వస్తున్నాయి అండ్ వెనకాల వేసుకుంటే మీకు డ్రమ్ వస్తుంది. సో ఇది ఇక్కడ చేంజెస్ ఏంటంటే ఫ్రంట్ ఓన్లీ డిస్క్ మాత్రం ఫ్రంట్లో వస్తుంది, రియర్ ఏమో డ్రమ్. అండ్ ABS ఉంది, EBD ఉంది, అండ్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది దీంట్లో. అండ్ ఇక్కడ చూస్తుంటే IMT అని కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ మీకు బ్యాడ్జింగ్ అనేది ఉంది. సో ఈ కారు ట్రాన్స్మిషన్ ఏంది అనేది చెప్పడం కోసం అక్కడ IMT అని ఉంది. ఒకవేళ ఇండికేటర్ చూసుకుంటే ఇండికేటర్ మీకు ఇక్కడ స్మాల్ వస్తుంది. ఒకవేళ మీరు i20 కానీ క్రేటా చూసుకుంటే మీకు ఇక్కడ పెద్దది వచ్చేది, దీనిలో మాత్రం చిన్నగా వచ్చింది. అండ్ క్రోమ్ ఇన్సర్ట్స్ ఉన్నాయి. అండ్ ఈ మోడల్ మనం చూస్తుంది SX ఆప్షనల్ టాప్ ఎండ్ కాబట్టి దీంట్లో మీకు పైన సన్ రూఫ్ కూడా వస్తుంది. సో ఇది సన్ రూఫ్ కూడా మరీ చాలా పెద్దగా ఏముండదు, నార్మల్ సైజ్ సన్ రూఫ్ అది. అండ్ బ్యాక్ సైడ్ ఇక్కడ టైల్ ల్యాంప్ చూసుకుంటే LED టైల్ ల్యాంప్ అండ్ నార్మల్ టర్న్ సిగ్నల్స్. అండ్ ఇక్కడ మీకు రియర్ డిఫాగర్, రియర్ వైపర్. సో నో వాటర్ వాషర్ అయితే లేదు. అండ్ అక్కడ మీకు షార్ఫిన్ యాంటీనా ఉంది ఫర్ రేడియో. అండ్ ఇక్కడ వెన్యూ స్ప్లిటర్స్. అండ్ ఇది మోడల్ నేను SX అని చెప్పాను కదా, SX. అండ్ కెమెరా అయితే ఇక్కడ కింద ఉంటుంది, ఇది కెమెరా. అయితే ఈ కెమెరాలో మీకు అడాప్టివ్ గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. అంటే స్టీరింగ్ మనం ఎట్ సైడ్ టర్న్ చేస్తే మీకు ఎక్కడికి వెళ్తుంది అనేది కార్ అనేది మీకు అక్కడ విజన్లో కనిపిస్తుంది. అండ్ సెన్సార్స్ కూడా ఉన్నాయి దీనికి. సో ఇక్కడ చూసుకుంటే ఇవి సెన్సార్స్ అనమాట. సో ఇదైతే దీని గురించి. అండ్ ఒకవేళ మీకు బూట్ చూపిస్తాను. అండ్ ఇదైతే బూట్ మీకు 355 లీటర్స్ ఉంటుంది. సో 355 లీటర్స్. మళ్ళీ ఈ సీట్స్ ఏవైతే ఉన్నాయో 60-40 స్ప్లిట్ సీట్స్, ఇవి కూడా మనం ఫ్రంట్కి ఫోల్డ్ చేసుకుంటే అలా మీకు ప్లేస్ అనేది పెరుగుతుంది. అండ్ ఈ కార్ది ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ కూడా 45 లీటర్స్ ఉంటుంది. సో దీని టోటల్ 45 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ. అండ్ ఈ కార్లో జనరల్గా సస్పెన్షన్ ఏంటంటే
ఫ్రంట్లో వచ్చేసరికి మీకు స్ట్రట్ విత్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ ఉంటుంది అండ్ వెనకాల మీకు టార్జన్ బీమాక్సిల్ విత్ కాయిల్ స్ప్రింగ్ ఉంటుంది. అంటే ఇవి ఏంటంటే నార్మల్ కార్స్కి ఏదైతే సస్పెన్షన్ ఉంటుందో దానికంటే దీనికి ఒకవేళ లోడ్ ఎక్కువ ఇచ్చినా కూడా మనకి ఈ కార్ లోడ్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. సో ఇది ఒక డిఫరెన్స్. అండ్ ఇప్పుడు మనం ఇంటీరియర్ చూద్దాం. సో ఇంటీరియర్ చూసుకుంటే ప్రతి బేసిక్, మరీ ప్రీమియం ఏం కనిపించదు, ప్రతి బేసిక్ అంతా మనకి బ్లాక్ కలర్ డాష్ బోర్డ్ ఇవన్నీ నార్మల్ ఉన్నది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సాఫ్ట్ లెదర్ అనేది ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ సాఫ్ట్ లెదర్ అండ్ ఇదంతా హార్డ్ ప్లాస్టిక్ అండ్ మిర్రర్ కంట్రోల్స్, విండో కంట్రోల్స్ అండ్ విండో లాక్, కార్ అన్లాక్, కార్ లాక్. అండ్ ఇక్కడ సీట్స్ దగ్గర చూసుకుంటే సీట్స్ దగ్గర ఇట్ కూడా టోటల్ నార్మల్ ఫ్యాబ్రిక్ టైపే ఉంది, ఇది నో లెదర్ సీట్స్. అండ్ ఇది కార్లో మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీకు ఎయిర్ బ్యాగ్ అని కనిపిస్తుంది కదా, సో సీట్లో కూడా 2 ఉంటాయి, మీకు అవి కూడా చూపిస్తాను నేను బిట్. అండ్ ఇప్పుడు సెంటర్ కన్సోల్ చూద్దాం. సెంటర్ కన్సోల్లో మనకి టోటల్ లెఫ్ట్ సైడ్ ఏమో మీకు టాకోమీటర్, ఆన్ ద రైట్ సైడ్ స్పీడోమీటర్ అండ్ టోటల్ లెఫ్ట్ బాటమ్ సెక్షన్ చూసుకుంటే మీకు టెంపరేచర్, ఇంజన్ టెంపరేచర్ ఉంటుంది. అండ్ ఇక్కడ సెంటర్ ఏది ఉందో డిస్ప్లే ఈ ఎంఐడిలో మీకు అంబియంట్ టెంపరేచర్ ఉంటుంది. అండ్ ఇక్కడ స్పీడోమీటర్ కింద మీకు ఫ్యూయల్ గేజ్. అండ్ ఇప్పుడు సెంటర్ కన్సోల్ ఏమేమి ఉన్నాయంటే పైన ఏమో ఫస్ట్ డిస్టెన్స్ టు ఎంటీ, న్యూట్రల్, యావరేజ్ ఫ్యూయల్ ఎకనామీ. అండ్ ఒకవేళ ఈ సెంటర్ది డిస్ప్లే మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ స్టీరింగ్ మీద మీకు బటన్ ఉంటుంది. సో ఇది చేంజ్ చేస్తే మీకు డోర్, లైట్, సర్వీస్ ఇంటర్వెల్, అదర్ ఫీచర్స్ ఇవన్నీ ఇక్కడ టాగుల్ చేసిన కొద్ది ఇన్ఫర్మేషన్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇదైతే మీకు ఇది అక్కడ గురించి. అండ్ ఇక్కడ మీకు స్టీరింగ్ మీద మీకు క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. సో దీస్ ఆర్ క్రూజ్ కంట్రోల్స్. అండ్ ఇక్కడ ఏమో టోటల్ మీడియా కంట్రోల్స్. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ హెడ్ లైట్ కంట్రోల్స్ మొత్తం ఇక్కడ ఉన్నాయి, హెడ్ లైట్స్ అండ్ ఇండికేటర్స్ మొత్తం ఇక్కడే ఉన్నాయి. అండ్ ఇదేంటంటే ఈ కార్లో మనకి ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. అండ్ ఒకవేళ వైపర్స్ విషయానికి వస్తే వైపర్స్ అయితే మాన్యువల్. సో దీంట్లో మనకి ఆటోమేటిక్ ఏం రాదు. సో జనరల్లీ ఇక్కడ ఆటోమేటిక్ అని ఉంటే ఇక్కడ మనకి సెన్సార్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ నార్మల్ కాబట్టి బేసిక్ కాబట్టి మనకి ఏం రాలేదు. సో దీస్ ఆర్ మాన్యువల్ కంట్రోల్స్. అయితే ఇక్కడ చూసుకుంటే మీకు ట్రాక్షన్ కంట్రోల్ బటన్ ఇక్కడ వచ్చింది. అండ్ ఇదేంటంటే ఇక్కడ లైట్ సింబల్ ఉంది. ఇదేంటంటే మీకు దీంట్లో ఉన్న ఇల్యూమినేషన్ అవుతుందో దీన్ని బ్రైట్నెస్ సెట్ చేసుకోవడానికి ఇక్కడ బటన్ ఉంది. అండ్ ఇది హెడ్ లైట్ లెవెలర్, ఏసీ ఈవెంట్స్. ఈ డాష్ బోర్డ్ అనేది టోటల్ చేంజ్ అయింది. ప్రీవియస్ మోడల్కి ఈ మోడల్ చూసుకుంటే డాష్ బోర్డ్ చేంజ్. అండ్ ఇక్కడ టచ్ స్క్రీన్ ఉంది, ఇవన్నీ మీడియా కంట్రోల్స్ అండ్ ఏసీస్. అండ్ ఇక్కడ ఇదైతే మెటీరియల్ ఉందో ఇదంతా టోటల్ హార్డ్ ప్లాస్టిక్. మీకు ఇక్కడ చూడొచ్చు, ఇట్లా నేను అన్నప్పుడు కూడా ఇదంతా హార్డ్ ప్లాస్టిక్ అనమాట. సో సాఫ్ట్ లెదర్ అనేది ఓన్లీ ఇక్కడ మీకు హ్యాండ్ దగ్గర ఇక్కడ మాత్రమే వచ్చింది, ఇంకా ఎక్కడ కూడా రాలేదు. అండ్ ఇప్పుడు ఈ సెంటర్ స్క్రీన్లో చూసుకుంటే ఈ సెంటర్ స్క్రీన్లో ఒకవేళ మనం హోమ్కి వెళ్ళామనుకోండి, జనరల్గా ఇక్కడ హోమ్ అని ఉంది, ప్రజెంట్ నావిగేషన్ మోడ్లో ఉంది. సో నావిగేషన్ అయితే మీకు మ్యాప్స్ అయితే ఇలా కనిపిస్తున్నాయి. అండ్ ఇవి కూడా మీకు ఓవర్ ద ఫోన్ త్రూ కూడా మనకి దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో బ్లూ లింక్ అనేది ఉంది. సో ఇక్కడ మీకు ఇక్కడ మిర్రర్ మీద కనిపిస్తుంది చూడండి, ఇక్కడ బ్లూ లింక్ అని ఉంది కదా. సో ఈ బ్లూ లింక్ బటన్ కానీ SOS ఇవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దీంట్లో కొన్ని కనెక్టెడ్ యాప్ ఫీచర్స్ అన్నీ కూడా మనం యాప్ త్రూ ఈ కార్ అనేది కంట్రోల్ చేయవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ సెంట్రల్ హోమ్ స్క్రీన్ వెళ్దాం. హోమ్ స్క్రీన్లో మీకు మ్యాప్స్, ఇక్కడ మీకు మీడియా ఏదైనా ఉంటే మీడియా కనిపిస్తుంది. అక్కడ స్క్రోల్ చేస్తే మ్యాప్, ఫోన్, రేడియో, USB వీడియో. ఈ కార్లో మీరు వీడియోస్ కూడా చూసుకోవచ్చు. నావిగేషన్, బ్లూ లింక్, నేను ఇందాక బ్లూ లింక్ అన్నాను కదా, ఆ బ్లూ లింక్ బటన్ ఇది. అండ్ మీడియా, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే అండ్ మీకు ఏదైతే మీకు పార్కింగ్ ఉన్నదో దానిది. అండ్ సెట్టింగ్స్. సో సెట్టింగ్స్ కూడా మీకు ఇక్కడ నుంచే చేంజ్ చేసుకోవచ్చు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్వి. అండ్ ఇది కాకుండా డ్రైవింగ్ ఇన్ఫర్మేషన్. సో ఇది మనకి డ్రైవింగ్ ఇన్ఫర్మేషన్ ఇలా చెప్తుంది, మనం యాక్సలేషన్ ఎంత ఇస్తున్నాం, డీసెలరేషన్, స్పీడ్ డిస్ట్రిబ్యూషన్. సో జనరల్ నార్మల్ డ్రైవింగ్ ఇన్ఫో ఇదంతా. అండ్ ఇప్పుడు దీన్ని కంట్రోల్ చేయడానికి బటన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇదేమో మీకు వాల్యూమ్ బటన్, ఇదేమో మీడియా అంటే రేడియో అవన్నీ ఉంటాయి కదా, అవి సెట్ చేసుకోవడానికి. అండ్ ఏసీ కంట్రోల్స్లో చేంజ్ వచ్చింది. ఇక్కడ మీకు స్క్రీన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అండ్ ఇక్కడ ఏసీ బ్లోయర్ ఫంక్షన్ ఇటు సైడ్ ఉంది, టెంపరేచర్ కంట్రోల్. అండ్ ఇక్కడ ఫ్రంట్ డిఫోగర్, రియర్ డిఫోగర్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకో చేంజ్, దీనికి వైర్లెస్ ఛార్జింగ్ అనేది ఉంది. ప్రీవియస్ మోడల్ కూడా ఉంది, ఇప్పుడు కూడా వచ్చింది. అండ్ USB సాకెట్, 12 volts పవర్ సాకెట్ ఉంది. అండ్ ఇప్పుడు ఈ కార్లో మెయిన్ ఫీచర్ ఏంటంటే IMT, ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. అంటే మాన్యువల్ ట్రాన్స్మిషనే కానీ వితౌట్ క్లచ్ అనమాట. సో ఇక్కడ మీరు కింద చూసుకుంటే క్లచ్ అనేది లేదు. సో ఓన్లీ యాక్సిలరేటర్ పెడల్, బ్రేక్ పెడల్, సో నో క్లచ్. సో ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే మీరు ఒక నార్మల్గా అన్ని కార్స్లో మాన్యువల్ మీరు ఎలా యూజ్ చేస్తారో సేమ్ అలానే యూజ్ చేయాలి, కానీ వితౌట్ క్లచ్ యూజ్ చేస్తాం. అంటే సేమ్ లైక్ ఆటోమేటిక్గా మనం డ్రైవ్, న్యూట్రల్ అనే ఏదైతే మనం చేంజ్ చేసుకుంటామో డ్రైవ్ సెలెక్షన్స్, ఇది కూడా సేమ్ అంతే. జనరల్గా మనం నార్మల్ గేర్స్ ఎలా ఇస్తామో అలానే గేర్స్ అనేది పుష్ చేయాలి. 1 2 3 4 5 6 దట్స్ ఇట్. గేర్స్ అనేది చేంజ్ అయిపోతాయి. అవన్నీ కూడా మీకు నెక్స్ట్ దీని తర్వాత ఒక డ్రైవ్ రివ్యూ వస్తుంది. ఆ డ్రైవ్ రివ్యూలో మీకు క్లియర్గా చూపిస్తాను అది ఎలా వర్క్ చేస్తారు అనేది. ఇప్పుడు ఎయిర్ బ్యాగ్స్ విషయానికి వస్తే ఎయిర్ బ్యాగ్స్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. సేఫ్టీ స్టాండర్డ్స్ అయితే నైస్. ఎయిర్ బ్యాగ్స్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, ABS ఉంది, EBD ఉంది అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. సో ఫీచర్స్ అయితే కావాల్సినవి అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే కొంచెం నార్మల్ స్టోరేజ్ స్పేస్ ఉంది. అండ్ ఇక్కడ గ్లవ్ బాక్స్ అయితే చిన్నది, చాలా చిన్న ఉంది. సో మరీ ఎక్కువ ప్లేస్ కూడా ఏం లేదు. అండ్ ఒక వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు. అండ్ కూలింగ్ ఫంక్షన్ అయితే ఉంది ఇక్కడ. సో డోర్స్లో చూసుకుంటే నార్మల్ వాటర్ బాటిల్ హోల్డర్స్, ఇక్కడ సాఫ్ట్ లెదర్
అండ్ దట్స్ ఇట్, మరి అంతకంటే ఎక్కువ ఏం లేదు. అండ్ దీంట్లో ఉన్న సౌండ్ సిస్టమ్ కూడా ఏదైతే ఉందో నార్మల్. సో మీకు i20 కానీ క్రియేటర్లో వేసుకుంటే బోస్ స్పీకర్స్ వస్తున్నాయి కదా, దీంట్లో అలాంటివి ఏం లేదు. సౌండ్ సిస్టమ్ ఈజ్ వెరీ నార్మల్. అండ్ మీకు మంచి ఆడియో కావాలనుకుంటే మీరు వేరే ఆడియో అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. అండ్ ఈ కార్లో SX ఆప్షనల్లో ఇంకో ఫీచర్ సన్ రూఫ్. ఈ సన్ రూఫ్ ఓపెన్ చేయాలంటే ఇలా సన్ రూఫ్ ఓపెన్ చేయొచ్చు. సో సన్ రూఫ్ కూడా చాలా పెద్దగా ఏం లేదు, నార్మలే. మీకు పాండమిక్ సన్ రూఫ్ అంటే జనరల్గా అక్కడ వరకు వస్తుంది పెద్దగా, ఇది నార్మల్ సన్ రూఫ్ కాబట్టి మీకు ఇంతవరకు ఓపెన్ అవుతుంది. అండ్ క్లోజ్ కూడా చేసుకోవచ్చు. ప్లస్ ఇది టిల్ట్ ఫంక్షన్ కూడా ఉంది దీంట్లో. సో దిస్ ఈస్ క్లోజ్. అండ్ ఇంకోసారి ప్రెస్ చేస్తే టిల్ట్ ఫంక్షన్. సో దిస్ ఈస్ టిల్ట్ అండ్ నౌ క్లోజింగ్. ఇప్పుడు మీకు కావాల్సిన సన్ బ్లైండ్ కూడా క్లోజ్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ ఓపెన్ అయినా పెట్టుకోవచ్చు. ఇది మాన్యువల్గా కంట్రోల్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీకు బ్లూటూత్లో మాట్లాడడానికి రిసీవర్ అయితే ఇక్కడ ఉంది. అండ్ ఇప్పుడు సెంటర్లో చూసుకుంటే ఇక్కడ మీకు ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది ఉంది. ఈ కార్తో పాటు ఎయిర్ ప్యూరిఫైయర్ వస్తుంది. అండ్ ఒక కప్ హోల్డర్ ఉంది, మాన్యువల్ హ్యాండ్ బ్రేక్. అండ్ సెంటర్ ఆర్మ్రెస్ట్లో మీకు ప్లేస్ కూడా డీసెంట్గా ఉంది, నాట్ బ్యాడ్. అండ్ ఇదైతే ఇక్కడ దీని గురించి. అండ్ ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ ప్లేస్ అనేది చూద్దాం. సో బ్యాక్ సైడ్ మనకి ప్లేస్ ఎంత ఉంది, ఎంతమంది కూర్చోవచ్చు అనేది ఇప్పుడు క్లియర్గా చెప్తాను. సో ఇప్పుడు ఫ్రంట్ సీట్ మొత్తం మనకి బ్యాక్ సైడ్ అనేది పుష్ చేశాను. సో పుష్ చేసినప్పుడు ప్లేస్ అయితే చూడండి, ప్లేస్ అయితే అసలు చాలా తక్కువ, ఆల్మోస్ట్ సీట్ అయితే టచ్ అవుతుంది. ఈ ఫ్రంట్ సీట్ అనేది టోటల్గా బ్యాక్ సైడ్ ఇప్పుడు పుష్ చేస్తుంది కాబట్టి టోటల్ మనకి ఈ ఫుట్ అనేది టచ్ అవుతుంది. సో ఈ కార్లో ఏంటంటే 4 persons అయితే ఈజీగా కూర్చోవచ్చు. ఇప్పుడు చూడండి, సో ఇదైతే మీకు లైక్ నేనైతే హైట్ 5'7" ఉంటాను. నా హైట్కి అయితే ఈ సీట్స్ అయితే మొత్తం నాకు టచ్ అయితే అవుతున్నాయి. ఇది 4 personsకి కంఫర్టబుల్. అండ్ ఈ కార్లో ఆమ్రెస్ట్ అనేది ఉంది. సో సెంటర్ ఆమ్రెస్ట్. సో దిస్ ఈజ్ సెంటర్ ఆమ్రెస్ట్, హ్యాండ్స్ పెట్టుకోవడానికి. అండ్ 2 కప్ హోల్డర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఈ కార్ ఏంటంటే ఒక 4 members అయితే కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. అండ్ ఇక్కడ ఒకవేళ లెగ్ రూమ్ గురించి మాట్లాడుకుంటే కొంచెం అడ్జస్ట్ చేసుకొని అయితే కూర్చోవాలి. సో మరి అంత ఫుల్ కంఫర్ట్ అయితే ఉండదు. అండ్ ఇక్కడ అయితే మీకు ఏసీ అయితే ఉంది వెనకాల. అండ్ ఇక్కడ ఏసీ కంట్రోల్స్ అయితే ఇక్కడ ఉంది, ఆన్ ఆఫ్. అండ్ ఒక USB సాకెట్ అయితే ఉంది. అండ్ ఇక్కడ వచ్చిన సీట్స్ కూడా మీకు ఇందాక చెప్పాను కదా, 60-40 స్ప్లిట్స్. ఇది 60, ఇది 40 స్ప్లిట్ సీట్స్ అనమాట. అండ్ ఇది కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. సో ఇవైతే మీకు ఈ కార్లో ఉన్న మెయిన్ ఫీచర్స్. ఇప్పుడు మీకు ఈ కార్లో ప్రైజింగ్ ఎలా ఉంది అనేది టోటల్గా చెప్తాను. అండ్ ఒకవేళ మనం మెయిన్గా ఈ కార్లో ప్రైజింగ్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి పెట్రోల్ వర్షన్స్లో IMT ఉంది, ఆటోమేటిక్ ఉంది, మాన్యువల్ ఉంది. అండ్ డీజిల్ వేసుకుంటే డీజిల్లో మాన్యువల్ ఉంది. ఒకవేళ ఈ కార్ అంటే ఈ హ్యుండై వెన్యూ SX ఆప్షనల్ IMT తీసుకుంటే 13,45,000 ఆన్ రోడ్ ప్రైస్ ఉంది. సో నేను చెప్పే ప్రైజెస్ కూడా ఏంటంటే ఇది ప్లేస్ టు ప్లేస్ డిఫరెన్స్ ఉంటుంది. అండ్ నేను చెప్పేది అప్రాక్సిమేట్ ప్రైస్, అంటే మీకు ఒక జనరల్ ఐడియా ఉండాలి అని. ఈ కార్ ఎంత వస్తుందంటే 13,45,000కి వస్తుంది. అండ్ సేమ్ థింగ్ మీరు ఒకవేళ DCT తీసుకున్నారనుకోండి, DCT ట్రాన్స్మిషన్ తోటి తీసుకుంటే మీకు అది ఆటోమేటిక్, అది తీసుకుంటే మీకు 13,80,000 వస్తుంది. సేమ్ థింగ్ ఒకవేళ మీరు మాన్యువల్ తీసుకున్నారనుకోండి డీజిల్లో, ఒకవేళ డీజిల్ కార్ కన్సిడర్ చేస్తే 13,90,000కి టాప్ ఎండ్ వస్తుంది. సో దీని రేంజ్ టోటల్ 13,90,000 వరకు ఈ హ్యుండై వెన్యూ రేంజ్ అనమాట. సో ఈ ప్రైస్కి మీరు ఈ కార్ కొనవచ్చు. అయితే ఈ కార్లో మెయిన్గా డ్రైవింగ్ ఎలా ఉంటుంది ఏంటనేది మీకు టోటల్గా నేను డ్రైవ్ రివ్యూలో మీకు ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో చూడండి. ఇన్ కేస్ మీరు ఎవరన్నా కానీ IMT గురించి తెలియని వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే కూడా మీరు నెక్స్ట్ వచ్చే వీడియో అయితే చూడండి. దాంట్లో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు దాంతో క్లియర్గా అర్థమైపోతుంది లైక్ IMT ఏంటి, ఎలా వర్క్ చేస్తుంది అని. అయితే ఈ హ్యుండై వెన్యూ ఎవరు కొనాలి అనుకుంటే, ఈ హ్యుండై కార్స్ ఏంటంటే ఫస్ట్ మెయిన్గా రిలయబుల్, ఈచ్ అండ్ ఎవరి దగ్గర సర్వీస్ సెంటర్స్ ఉంటాయి. అంటే మెయిన్ సిటీస్ ఏవైతే ఉంటాయో అన్ని చోట్ల ఆల్మోస్ట్ హ్యుండై సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి. అండ్ మరి మీకు ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ రావు, ప్రతి బేసిక్ అందరూ వాడుకోవచ్చు. అండ్ ఇదేంటంటే నేను చెప్పాను కదా 4 members ఒక ఫ్యామిలీకి అయితే చాలా మంచిది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మీకు 190 mm ఉంది కాబట్టి నార్మల్ రోడ్స్ కంటే హ్యాచ్ బ్యాక్స్ కార్స్ ఉంటాయి కదా, దానికంటే కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది. సో నార్మల్ విలేజెస్కి ఒకవేళ అలా వెళ్ళాలనుకున్నప్పుడు కూడా మీరు ఈ కార్ని తీసుకొని ఈజీగా వెళ్ళొచ్చు. సో గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఈ కార్లో మెయిన్ ఫ్యాక్టర్ అనమాట. సో సేఫ్టీ విషయం కూడా మనకి 6 air bags ఉన్నాయి, వెరీ నైస్. సో కార్ కొంటే మాత్రం టాప్ ఎండ్ తీసుకోండి. సో టాప్ ఎండ్ తీసుకుంటే అయితే ఈచ్ అండ్ ఎవ్రీ ఫీచర్ అయితే ఉంది ఈ కార్లో. సో జనరల్గా మనకు కావాల్సిన ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ ఫీచర్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఇట్స్ వర్త్ ద ప్రైస్. అండ్ రైడ్ రివ్యూలో మీకు దీని రైడ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చెప్తాను. సో ఫీచర్స్ వరకు అయితే మీకు ఇవైతే ఈ వెన్యూలో ఉన్న ఫీచర్స్. అండ్ దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో మాత్రం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇప్పటి వరకు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఆర్ఎల్స్ ఎవరైనా మీరు ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చూడని వాళ్ళు ఉంటే చూడండి. అండ్ ఇంకా ముందు కూడా చాలా వీడియోస్ వస్తుంటాయి. సో దట్ ఈస్ వై సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసేయండి. డూ ఫాలో మై ఛానల్. అండ్ నా అప్డేట్స్ కూడా మొత్తం నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ID కూడా రవికిరణ్ వస్తుంది. సో కీప్ ఫాలో మీ. దిస్ ఈస్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.